ఆఫీస్ కి రాగానే మెయిల్ పంపించేస్తా. నేను మళ్ళీ కూలి పనికి బయలుదేరుతున్నావా? ఆ కూలి పనే కదరా మాకు కూడు పెడుతుంది. నీకులా ఖాళీ కూర్చుంటే మాకాడరా గడిచేది బాబు. ఇద్దరం చదివింది ఒకటే ఇంజనీరింగ్. నువ్వేమో మంచిగా జాబ్ చేసుకుంటున్నావు, మరి నాకేంట్రా ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఒక్క జాబ్ కూడా రావట్లేదు. చదివే చదువుతో పాటు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటేనే ఎక్కడైనా సర్వైవ్ అయ్యేది. ఇప్పుడంతా ఏ టెక్నాలజీ నడుస్తుంది. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను కాబట్టి టెక్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నా. నువ్వు నేను ఇద్దరం చదివింది ఇంజనీరింగ్ అయినా కూడా నువ్వు ఎక్కడో తొప్పాస్ కాలేజ్ లో చేసావు ఇంజనీరింగ్. నేను ఢిల్లీ దగ్గర బెరెల్లీలో ఉన్న ఫ్యూచర్ యూనివర్సిటీలో చేశాను. నువ్వు చదివిన కాలేజ్ కి నేను చదివిన కాలేజ్ కి పెద్ద తేడా ఉందిరా. ఎక్కడైనా అదే ఇంజనీరింగ్, అదే సిలబస్ కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి వాటితో పాటు నీ ఎడ్యుకేషన్ లో 120కి పైగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నువ్వు ఎలాంటి తోపు కంపెనీలో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నువ్వు సక్సెస్ అయ్యేలాగా నిన్ను ట్రైన్ చేస్తారా. ఫ్యూచర్ యూనివర్సిటీ మన హెచ్సిఎల్ కంపెనీతో టైఅప్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చిన కరికులం నే మనకి నేర్పించి జాబ్ వచ్చేలా చేస్తారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి నీకు ఎంత అయింది? ఏందిరా, నా ఇంజనీరింగ్ మొత్తం పూర్తి అయ్యేసరికి 15 లక్షలు అయింది. నా ఎడ్యుకేషన్ అంతా 8 lakhs లోనే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్యూచర్ యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీ ఢిల్లీ దగ్గర బెరెల్లీలో ఉందిరా. కొంచెం దూరం అయినా కూడా ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చేయడానికి బెస్ట్ యూనివర్సిటీ అంటే ఫ్యూచర్ యూనివర్సిటీ. ప్రెసెంట్ ఫ్యూచర్ యూనివర్సిటీ వాళ్ళు ఓన్లీ 180 మెంబర్స్ నే తీసుకుంటున్నారా. అరే మర్చిపోయా, మీ తమ్ముడు ఎంటర్ అయిపోయినట్టుందిగా. ఒరే నువ్వైనా కనీసం మంచి యూనివర్సిటీలో చదవలేదు. మీ తమ్ముడైనా తీసుకుపోయి ఆ యూనివర్సిటీలో జాయిన్ చేయి. ఇగో స్క్రీన్ మీద వాళ్ళ డీటెయిల్స్ వేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను మెన్షన్ చేస్తాను. నువ్వు ఒకసారి ఆ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం తెలుసుకో. ఇంజనీరింగ్ చదువుతారు, జాబులు రావట్లేదు అంటారు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకుండా ఎవడరా మీకు జాబులు ఇచ్చేది? నీకు సాలరీ కదరా. అయితే సాయంత్రం సిట్టింగ్ చేద్దాం. పూలో డబ్బులతో నువ్వు ఆడ తాగుతావులే. ఆ పక్క సందులో పిల్లలు బచ్చాలు ఆడుతున్నట్టున్నారు. వెళ్ళాల సంఖ నాకు వెళ్ళి మా స్కిల్ లేకుండా జాబ్ వచ్చేయాలంట.